పేరు రమేష్. మాది రాయచోటి దగ్గర ఒక గ్రామం. మా నాన్న అక్కడ జాబ్ చేస్తున్నాడు రాయచోటిలో. ఒక ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి. మా ఇంట్లో నేను ప్రథమ సంతానం. నా పేరు రమేష్, కుటాల రమేష్. నేను 1993లో దేవుని నమ్ముకున్నాను. మా ఇంటికి వీధిలోనే మందిరం ఉండేది. నా ఈ సందులో మందిరం ఉంటే ఇంటికి మా మందిరానికి పోతూ వస్తూ ఉండేవాడిని. నడవలేని పరిస్థితి నాది. కింద అడుగు పెట్టడానికి కింద పడిపోతా ఉన్నాను. నేను దేవుని నమ్ముకొని ఎట్టని కానీ దేవుడు సాయం చేస్తాడు, ఆయనకు అసాధ్యమైన ఏది లేదు అని చెప్పి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో బడిపడి రక్షణ పొందినాను. బాప్తిజం తీసుకోవాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళు అడిగాను. ఇంట్లో అడిగితే ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పినాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయనకు మించిన దేవుడు లేరు లోకంలో అని చెప్పి వాళ్ళకి ముందు సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం అంటే నువ్వు ఇంట్లో లేకుండా పోవాలి మీద చేసినావు అన్నాడు. మీరు తల్లిదండ్రులు నాకు కూడా అవసరం లేదు, నేను నమ్ముకునే దేవుడు జీవంగల దేవుడు, ఆయన నాకు తండ్రి, ఆయన తల్లి, ఆయన సమస్తం నాకు ఆయనే అని చెప్పి నేను ఇంట్లో లేకుండా బయటకు వచ్చేసాను. కొన్ని రోజులు బయటకు వచ్చి కడపకు వచ్చాను. కడపలో ఉండి మళ్ళీ అటు నుంచి కడప నుంచి విజయవాడ పోయాను. విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి అమలాపురం పోయాను. అమలాపురంలో అక్కడ బొంతు ధనరాజు గారిని ఆశ్రమం పెట్టినాడు. ఆశ్రమం పెట్టింటే ఆశ్రమంలో ఉన్నాను. ఆశ్రమంలో ఉండి ఆయనతో మాట్లాడాను. అయ్యా, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు బాప్తిజం కావాలా, అభ్యంతరం చెప్తాను. సంఘ పెద్దలు మీ అమ్మ సంతకం కావాలా, మీ నాన్న సంతకం కావాలా, వాళ్ళు ఒప్పుకుంటే ఇస్తామని అంటున్నారు. రక్షణ పొంది నేను